సరే ఎన్ఐటీలో చదువుకున్నారు మీరు. Yes. వరంగల్, ఐఐటి మద్రాస్, తర్వాత సివిల్స్, చాలా సర్వీస్ చేశాడు మహారాష్ట్రలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ చేస్తూ చాలా సుదీర్ఘమైన కెరీర్. ఎప్పుడు ఈ థాట్ వచ్చింది మీకు? అంటే బిగినింగ్ నుంచి పాలిటిక్స్ అనేది ఉందా? ఇస్ దర్ ఎనీ పర్టికులర్ అకేషన్ ఏమన్నా ఉందా? పాలిటిక్స్ ఏంటంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ మేము చిన్నతనంలో ఉన్నప్పుడే పాలిటిక్స్ ఫాలో అయ్యేవాళ్ళం. ఓకే. నేను శ్రీశైలం మా స్కూల్లో చదివినప్పుడు ఆ స్కూల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే అది సమాజాన్ని మాకు పరిచయం చేసింది. ఎందుకంటే ఒక చిన్న కాలనీలో ఉండేవాళ్ళం అందరం. కాబట్టి పేరెంట్స్ మాట్లాడుకుంటున్నా, నేబర్స్ మాట్లాడుకున్నా, అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఇప్పటిలాగా ఏంటంటే స్టడీస్ పక్కన పెట్టేస్తే ఇంకా వేరేవేవి మీకు సంబంధం లేదు అన్న ధోరణి ఇప్పటిది. కానీ అప్పుడు ఏంటంటే చదువుతో పాటు అన్ని విషయాలు కూడా మనకు పరిచయం అప్పుడు చేసేవారు. కూడా సార్ కొన్ని స్కూల్స్ కొన్ని రీజియన్స్లో ఎక్కువగా ఇది ఉండేది అనుకుంటా. అప్పుడు ఏంటంటే ఫార్చునేట్గా ఈ ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ లేవు అప్పుడు. అందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకున్నాం. కాబట్టి అందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకున్నాము. అక్కడ ఉన్న టీచర్స్ వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు రేపు పౌరులుగా తయారవ్వాలన్న భావనతో వాళ్ళు కూడా మనకు అనేక విషయాలు పరిచయం చేసేవాడు. సో ఈవెన్ క్లాస్లో కూడా ఒక చిన్న ఎలక్షన్స్ లాగా కండక్ట్ చేయడము ఇలాంటివన్నీ కూడా. కాబట్టి అప్పటి నుంచి ఏంటంటే ఈ పొలిటిక్స్, ఎలక్షన్స్, తర్వాత ఈ పొలిటికల్ స్పీచెస్ ఇవన్నీ కూడా చూస్తుండేవాడు. ముఖ్యంగా హిందీ నేర్చుకోవడానికి మాకు బాగా ఇష్టంగా ఉండేది. అప్పుడు మా హిందీ మాస్టర్ గారు చక్కగా హిందీ నేర్పించేవారు. అప్పుడు ఏంటంటే ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి స్పీచెస్ వినేవాళ్ళం. ఓకే. ఎందుకంటే వాజ్పేయి గారి స్పీచెస్ ఒక ప్రభావవంతంగా ఉంటాయి. ఆయన స్పీచెస్, ఆయన మధ్యలో పాజ్ తీసుకోవడం, ఉత్తేజపూరితంగా ఆ క్రౌడ్ అలా ఆయనతో పాటు తీసుకువెళ్ళేవాడు. కాబట్టి అవి మేము పర్పస్ఫుల్గా వినేవాళ్ళం. అంటే అప్పుడు టీవీలు లేవు కానీ రేడియోల్లో ఇవి వచ్చేవి. కాబట్టి రేడియోల్లో వినేవాళ్ళం. లోకల్ ఏవైనా పొలిటికల్ పార్టీస్ ఉంటే వచ్చేవాడు. యాక్చువల్గా మీరు చూసుకుంటే 1977 ఎలక్షన్స్ ఇందిరాగాంధీ అప్పుడు వచ్చారు మా ఊరికి కూడా, శ్రీశైలంలో. కాబట్టి ఆవిడ వచ్చి ప్రసంగిస్తుంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు క్రౌడ్, వర్షం పడుతుంది విపరీతంగా. సో మేము కూడా వెళ్ళాము అక్కడికి విందామని. సో ఈ విధంగా దేశాన్ని, ప్రజాస్వామ్యంలో రాజకీయాలు అన్నవి చాలా ముఖ్యమన్న భావనలు మాకు చిన్నతనంలోనే ఉండినాయి. కాబట్టి రేపు స్కూల్లో కానీ కాలేజీలో కానీ వీటిలో ఆ లీడర్షిప్ భూమిక అనేది అప్పటి నుంచి కూడా అలవాటైంది మాకు. అక్కడ క్లాస్ రిప్రజెంటేటివ్గా ఉండడం, స్కూల్ రిప్రజెంటేటివ్గా ఉండడం, కాలేజీకి వెళ్ళిన తర్వాత రిప్రజెంటేటివ్. సో ఈ విధంగా ఆ పొలిటికల్ టచ్ అన్నది ప్రతి ఒక్కరికి ఉండాలని నేను అంటాను. ఎందుకంటే డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఉన్న మనం ఇది కేవలం ఓటు బాధ్యత. అది ఇట్స్ చాలా చాలా ప్రధానమైన మంచి మాట చెప్పారు చక్రి గారు. అది బాధ్యత, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో ఆ విధంగా వెళుతూ ఇక సర్వీస్లోకి వచ్చాను. సర్వీస్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ టిపికల్ పోలీసింగ్ కాకుండా ప్రజలతో మమేకమయ్యే పోలీసింగ్ చేసేవాడు. ఫార్చునేట్గా ఏంటంటే మహారాష్ట్ర కూడా అటువంటి వాతావరణం ఉన్న రాష్ట్రం. అది మహారాష్ట్రలో కూడా చైతన్యవంతమైన ప్రజలు ఉండేవాడు. కాబట్టి వారితో ఏదైనా సమస్యలు తీసుకుని మనం పరిష్కరించడానికి వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు థానే, నాందేడు, గడ్చిరోలి, తర్వాత నేను పూణే, తర్వాత థానే, ముంబై, ఇవన్నీ కూడా స్వాతంత్రోద్యమం నుంచి చాలా యాక్టివ్గా గంగాధర్ తిలక్ గారు. ముఖ్యంగా పూణే తీసుకుంటే నేను ఏ ప్రాంతంలో అయితే పనిచేశానో అక్కడి నుంచే ఈ వినాయక చవితి ద్వారా ప్రజా ఉద్యమాన్ని ఆయన మొదలైంది అక్కడ. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఆ వినాయక చవితి వాళ్ళ మండపాలు కానీ వాళ్ళ తాలీములు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఒక రకం. తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్, ఇంకా మహారాష్ట్రలో చూసుకోవాలంటే ఆయన పూణేలో పనిచేశాను. జున్నర్ అనే ప్రాంతంలో ఆయన పుట్టాడు. అది అక్కడ నేను ఎస్పీగా పనిచేశాను. కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళడం, సింహగఢ్, పనాలగఢ్, ఇవన్నీ కూడా అక్కడ కోటలు విజిట్ చేయడం, ఇవన్నీ కూడా ప్రజల్లో చైతన్యవంతం ఉండేది. కాబట్టి ఆ విధంగా ఈవెన్ పోలీసింగ్లో కూడా పోలీసింగ్ చేస్తూ కూడా ప్రజా ఉద్యమాల్ని, ప్రజా సమస్యలను తీసుకువెళ్ళడానికి చాలా ప్రయత్నం చేసేవాడు.